కొన్ని విషయాల్లో మనం తర్జన భర్జన పడుతూ ఉంటాం. ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే మంచి సూచనలు ఇస్తారు, ఎక్కడ జాతకాలు చెప్పేవారు కానీ, లేకపోతే అక్కడ ఇక్కడ సోదగా అంటారని అది ఇది చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ అంటే దేవుణ్ణి తప్ప మిగతా ఎక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేవి వారు వెతుక్కుంటూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నిజంగా నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే, నీ హృదయాన్ని నాకు ఇచ్చిన వ్యక్తివైతే నా దగ్గర విచారణ చేయి, నన్ను అడుగు, నేను నీకు చెప్తాను. అది ఆకాశమంత ఎత్తైనను ఊర్ధ్వలోకమంత లోతైనను నన్ను అడుగు, నేను నీకు చెప్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన బిడ్డలకి గ్రహింపలేని గొప్ప కార్యాలను ఆయన చెప్తాడంట. గూఢమైన సంగతులు ఆయన బిడ్డలకు ఆయన చెప్తాడంట. ఆయన గుడారము ఆయన నివాసుల మీద నిలిచి ఉంటుంది. అంటే ఏంటి, ఆయన సీక్రెట్, ఆయన యొక్క ఆలోచనలు తన బిడ్డలకు ఆయన ఇచ్చే దేవుడు. తన బిడ్డల్ని తన ఆత్మ ద్వారా, తన గైడెన్స్ ద్వారా, తన లీడింగ్ స్పిరిట్ ద్వారా నడిపించే దేవుడు. మరి నీకు ఏదైనా విషయంలో నీకు ముందుకు వెళ్ళాలా లేదా ఒక స్టెప్ లో ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, ఈ కంట్రీ వెళ్ళాలి, లేదా ఈ మనుషుని వివాహం చేసుకోవాలి, లేదా ఎనీథింగ్ అండి, అది ఏదైనా సరే, అది మైన్యూట్ నుంచి ఒక పెద్ద సిచ్యువేషన్ అయినా అవని, ఎలాంటి సిచ్యువేషన్ అయినా అవని, నువ్వు దేవుని దగ్గర విచారిస్తే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆలోచన నీకు చెప్తాడు. కానీ ఎప్పుడు తెలుసా, నీ మనసు ఆయనకు అంగీకారంగా ఉండాలి, నీ పరిశుద్ధత దేవునికి ఇంపుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత నీలో కనిపిస్తుందో ఆయన తప్పక నీతో మాట్లాడతారు. నీవు ఊహించని కార్యాలను కూడా దేవుడు నీకు చెప్తూ ఉంటారు. నాకు ఒకసారి కల్లో దేవుడు ఇట్లా ఫ్యూచర్ లో వాటర్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఈవెన్ వాటర్, ఒక బాటిల్డ్ వాటర్ కోసం కూడా జనులు కొట్లాడుకుంటారన్నది నాకు చూపించాడు. మరి అప్పటి నుంచి ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు. కానీ నేను ఇప్పటి నుంచి, అంటే దేవుడు నాకు ఎందుకు చూపించాడు, నేను ఇప్పటి నుంచి ప్రేయర్ చేయాలి ఆ వాటర్ స్కేర్సిటీ కోసం, ఆ వాటర్ స్కేర్సిటీ వల్ల ఇబ్బంది పడకుండా ఉండినట్లు, వాటర్ రిసోర్సెస్ మంచిగా ఉండునట్లు నేను ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. మరి అట్లా దేవుడు, అంటే నువ్వు అడగకుండానే నీకు ఫ్యూచర్ లో కూడా ఏమి కావాలో కూడా దేవుడు నిన్ను నడిపించగలడు. మరి అట్టి కృపలో నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కూడా కోరుకొంచున్నాడు. మరి నీకు ఏది కావాలో, ఏదైనా సరే, ఒక మనుషుడు ఉన్నాడు అనుకోండి, ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళి మీ డెసిషనే నాకు ఇంపార్టెంట్ అండి, మీ మాట నాకు ఇంపార్టెంట్ అండి, మీరు ఏది చెప్తే నేను చేస్తానంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది. నా మాట వింటున్నారు, నా సూచనల కోసం, నా మార్గదర్శకాల కోసం వీరు ఎదురు చూస్తున్నారని వారికి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మరి అట్లనే దేవుడు కూడా నీవు ఆయన దగ్గరికి వస్తావని, ఆయన దగ్గర విచారణ చేస్తావని, ఆయనతో నువ్వు సహవాసం చేస్తావని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. కనుక నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్లి దేవుని దగ్గర నీవు దూరం అయిపోవద్దు. కానీ ఎప్పుడైతే నువ్వు కేవలం దేవుణ్ణి ఆప్షన్ గా పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి విచారిస్తావో, ఆయన దగ్గర నీ ఆలోచన చెప్తావో, ఆయన మీదే నువ్వు ఆధారపడతావో, దేవుడు తప్పక తన మార్గాన్ని నీకు తెలియజేస్తాడు, తన ఆలోచన నీకు ఇస్తాడు, తన గైడెన్స్ లో నిన్ను నడిపించి నీకు విజయ పదంలో దేవుడిని నడిపించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.